కానీ రోజు రోజుకు పెరుగుతున్న నేరాలను చూస్తూ ఉంటే నిజంగా మనం స్వతంత్ర దేశంలో భద్రతగా ఉన్నామా అని ప్రశ్నించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనుషులలో మానవత్వం నశించిపోతుంది. ప్రవర్తనలు హానికరంగా మారుతున్నాయి. ఆలోచనలు తప్పుదోవ పడుతున్నాయి. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు. వారు చుట్టుపక్కల ఉన్న వాతావరణము, వారు పెరిగినటువంటి పరిస్థితులు, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల కారణంగా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్డ్గా ఉండడము, అంటే బాధ, కోపము, ద్వేషము, ఈర్ష ఇటువంటి ఎమోషన్స్ని సరిగా నియంత్రించుకోలేకపోవడం. అదేవిధంగా పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇంపల్సివ్గా బిహేవ్ చేయడము, క్షణికమైన ఆవేశంలో వైలెంట్గా ప్రవర్తించడము. అంతేకాకుండా మానసిక సమస్యలు అంటే సైకోటిక్ డిజార్డర్, సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఇటువంటి కారణంగా కూడా అప్పుడప్పుడు వైలెంట్గా ప్రవర్తించవచ్చు. కానీ మానసిక సమస్యలు ఉన్నవారందరూ హింసాత్మకంగా ప్రవర్తించరు. ఏదేమైనప్పటికీ ఒక నేరం జరిగే కంటే ముందుగా దానికి బీజం మనసులో పడుతుంది. అది ఆలోచనలో మొదలవుతుంది. నేరాలను అరికట్టాలి అంటే శిక్ష ఒక్కటే పరిష్కారం కాదు. నేరం పునరావృతం కాకూడదు అంటే దానికి రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది గమనించి అక్కడ అడ్రస్ చేయాలి. బ్రెయిన్ రీవైరింగ్ జరగాలి. మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనిషి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావాలన్నా కూడా ముందుగా వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారి పర్సెప్షన్స్ మారాలి. మరి ఎలా జరుగుతుంది అంటే ఎమోషనల్ వ్యాక్సిన్స్ వేయడమే. అంటే మనం పోలియో రాకుండా ఎలాగైతే వ్యాక్సిన్స్ వేయించుకున్నామో అదేవిధంగా మనిషి మనసులో నేర ప్రవృత్తి పెరగకుండా ఎమోషనల్ వ్యాక్సిన్స్ వేయాలి. అంటే ఎమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, ఎలా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎలా హెల్దీ వేలో వ్యక్తపరచాలి అనేది ఒక కళ. ఆ కళ నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. రేపటి తరం బాగుండాలి, భద్రతగా ఉండాలి అంటే దానికి నాంది ఈరోజే పడాలి. అది చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వారి భావాలను ఎలా సానుకూలంగా వ్యక్తపరచాలి, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి అనేది నేర్పించాలి. అంతేకాకుండా నీతి, నియమాలు, విలువలను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. విలువలు నేర్చుకుంటే బాధ్యత అర్థమవుతుంది. బాధ్యత అర్థమవుతే వారి ప్రవర్తనలో ఆటోమేటిక్గా మార్పు అనేది కనిపిస్తుంది. వారి పట్ల, ఇతరుల పట్ల, సమాజం పట్ల వారు బాధ్యతగా నడుచుకోవడం అలవర్చుకుంటారు. కానీ ఎలా జరుగుతుంది ఇదంతా అంటే చిన్న చిన్న స్కిట్స్ ప్లే చేయడం ద్వారా, స్టోరీ టెల్లింగ్ ద్వారా, పెయింటింగ్ ద్వారా, వారితో చార్ట్స్ డిజైన్ చేయించడం ద్వారా ఇలా ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీస్ చేయిస్తూ పిల్లలకి నేర్పించవచ్చు. నేరం అనేది ఒక లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. ఇది ఒక మానసిక, సామాజిక సమస్య కూడా. దీనికిలో మనందరికీ బాధ్యత ఉంది. ఒక సోషల్ రీఫార్మర్గా, ఒక ప్రొఫెషనల్గా, ఒక బాధ్యత గల పౌరులుగా మనందరము ముందుకు వచ్చి గాయపడిన హృదయాలను నయం చేసి వారి మనసులు వికసించే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.